అంటే మళ్ళీ అపర భగీరథుడు ఆయన. అంటే అపర భగీరథుడు అంటే అనంతపురం జిల్లాలో తాగడానికి నీళ్లు, తాగునీటి కోసం దశాబ్దాల కాలంగా పోరుబాట సాగిస్తూనే ఉన్నా కూడా కేవలం మిగులు జలాలు, వర్షాధార జలాల మీద ఆధారపడే వాళ్ళం మనము. ఇక్కడ ప్రాజెక్టులు ఏం లేదు. అంటే రెయిన్ గన్లు అనేది ఒక మంచి టెక్నికల్గా మంచి వ్యవస్థ అయినప్పటికీ కూడా నీరు లేని ఈ జిల్లాలో రెయిన్ గన్లు ఏ విధంగా సఫలీకృతం అవుతాయనుకుంటారు అసలు? ఇక్కడ అనంతపురం జిల్లాలో మొదటి దశలో గొల్లపల్లి వరకు హంద్రీనివా పనులు పూర్తి స్థాయిలో పనులు అయిపోయాయి. అక్కడ ఆ కాలువలో నీళ్లు వచ్చాయి. దాదాపు అటువైపు ఉన్న చెరువులు అన్నీ కూడా ఒకసారి నింపడం కూడా మీకు అందరికీ తెలిసిన మాటే. గొల్లపల్లి రిజర్వాయర్కు ఇంకా నీళ్లు రాలేదే. గొల్లపల్లి రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి, ఇంకా చివరి దశలో ఉన్నాయి. గొల్లపల్లి వరకు వచ్చాయి నీళ్లు, అంటే రిజర్వాయర్లో కానీ గొల్లపల్లి వరకు నీళ్లు వచ్చిన కాలువల్లో వచ్చిన తర్వాత వస్తే కదా నీళ్లు. అయినా గొల్లపల్లి వరకు గతంలో చెరువులు పూర్తిగా చెరువులు నింపిన మాట వాస్తవమా కాదా? గతంలో అంటే పిఏబిఆర్ నుంచి తీసుకొచ్చారు నీళ్ళు. అంటే కృష్ణా జలాలను అంటే మన శ్రీశైలం నుంచి హంద్రీనివా కాలువ ద్వారా జీడిపల్లి వరకు మాత్రమే నీళ్ళు వచ్చాయి తప్పితే అక్కడి నుంచి పిఏబిఆర్కి వెళ్తే ఇక్కడ చెరువులు కాదు. చెరువులకి ఈసారి తీసుకొచ్చారు. అంటే గొల్లపల్లికి ఇంతవరకు ఏంది నీళ్లు రాలేదు, గొల్లపల్లి రిజర్వాయర్కి. ఈ పనులు ఇంకా జరుగుతున్నాయి, ఎప్పటికి పూర్తవుతాయి. ఇవి విడతల వారీగా గడువులు పెంచుతూనే పోతున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నిండితే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎత్తిపోతూనే కదిరి ప్రాంతం సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు? దాదాపు 2017 మార్చి కల్లా హంద్రీనివా రెండవ దశ కూడా పనులు పూర్తి అయిపోతాయని నమ్మకం, విశ్వాసం మాకుంది. అంటే ఈ మాట 2014 నుంచి 2015, 16, 17 కూడా చెప్తూనే ఉన్నారు. అంటే కొద్దిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తప్పితే ధీమా అయితే లేదంటారా? తప్పకోకుండా ధీమా ఉంది. 2017లో తప్పకోకుండా హంద్రీనివా సెకండ్ ఫేజ్ అనంతపురం జిల్లా ఉండే రైతన్నలందరూ కూడా సాగునీరు, తాగునీరు ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పూర్తి స్థాయిలో పనులు అవుతాయి. ఒకటి చెప్పండి, మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు మనకు హక్కు ఉంది, మనం ఉండే హక్కు ఉంది అక్కడ. అయితే ఎప్పటికప్పుడే రాత్రికి రాత్రే భవనాలు నిర్మించి మొత్తం కార్యాలయం నిర్మించి మొత్తం ఉద్యోగస్తులంతా కూడా వెలగపూడికి తరలించేశారు, అమరావతికి. అంటే మొత్తం కూడా మూటాములు చాలా అవస్థలు పడుతున్నారు. ఆడంతా కూడా ఉద్యోగస్తులు ఉండడానికి సరైన వసతులు లేకోకుండా. అంత అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే ప్రతి ఒక్కరూ రాజధాని అమరావతి అనేది మనం కూడా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉండి విజయవాడలో ఉండి రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పూర్తిగా పని అక్కడి ఉంటే పని చేస్తున్నారు. కొద్దిమంది హైదరాబాద్లో ఉంటే మనం ఏదన్నా పనిలోకి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే మళ్ళీ ఆ ఫైల్ తీసుకుని హైదరాబాద్ సెక్రటరేట్ రావాలి, హైదరాబాద్లో పని చూసి మళ్ళీ విజయవాడకు రావాలి. ఇవన్నీ ఇబ్బందులు ఉండే. ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా మంత్రులు కలవాలంటే, ముఖ్యమంత్రి కలవాలంటే విజయవాడకు వెళ్ళాలి, ఆఫీస్ పనులు కావాలంటే హైదరాబాద్కి రావాలి. ఇవన్నీ ఇబ్బందులు చూసిన తర్వాత అంతా ఒకే దగ్గర ఉంటే అభివృద్ధి అనేది జరుగుతుంది, ప్రజల యొక్క కష్టాలు కూడా ఇబ్బందులు కూడా ఉండవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులను గ్రహించి రాష్ట్రం అభివృద్ధి కోసం విజయవాడలోనే పూర్తిగా ఆఫీసులు మార్చడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు తగిన వసతి కల్పించాలనే బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఉద్యోగస్తులందరూ కూడా వారు తప్పకుండా ఏం విజయవాడలో ఇల్లు లేవా? ప్రతి ఒక్కరు కూడా మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంచి ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అధికారులందరూ కూడా అక్కడ వచ్చి ఫ్యామిలీలతో వచ్చేసారు. ఒక్కసారిగా వేలాది మంది ఉద్యోగస్తులు తరలిపడతాడు, ఉండడానికి నివాసాలు లేక కుటుంబ సభ్యులు అంటే బంధుమిత్రుల వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందరికి ఇల్లులు ఎక్కడ ఉన్నాయండి? అలాంటి పరిస్థితులు ఏం లేవు, పుష్కలంగా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే ఇల్లు, విజయవాడ కావాలంటే మీకు కూడా మంచి ఇల్లు కావాలంటే వాడికి మీలాంటి ఎమ్మెల్యేలకైతే అపార్ట్మెంట్స్ అవి ఉంటాయండి. సామాన్య ప్రజలకు ఎక్కడి నుంచి వస్తాయి, ఉద్యోగస్తులకు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగస్తులు మీరంటే సామాన్యులు ఎందుకు అవుతారంటే, ఉద్యోగస్తులు వాళ్ళకి తగ్గట్టు ఇండ్లు ప్రతి ఒక్కరికి ఏ విధంగా కావాలో విజయవాడలో కానీ గుంటూరులో కానీ మంచి ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు అంతా కూడా ప్లాట్లు కట్టించుకోవడానికి స్థలాలు ఇస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఏమైనా స్థలాలు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదు, ఎంపీలకు ఇవ్వడం లేదు, ఉద్యోగస్తులకు ఇవ్వడం లేదు. ఉండే రైతుల దగ్గర తీసుకున్న పొలాలను అభివృద్ధి చేసి ఫస్ట్ రాజధాని కట్టుకోవాలని కోరుకుంటుంటే ఇవన్నీ ఎక్కడండి? నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను.
మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.